ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రథోత్సవంలో భద్రాద్రి రామయ్య దర్శనం, సీతారాముల సేవలో భక్తకోటి పరవశం. రథంపై శ్రీ పట్టాభిరాముడి అనుగ్రహం, వాల్మీకిపురంలో అత్యంత వేడుకగా స్వామివారి బ్రహ్మోత్సవం. శ్రీవారి భక్తులకు మరింత మెరుగ్గా సేవలు, శ్రీవారి సేవకులకు తిరుమల జేఈఓ సూచనలు. వసంత ఋతువులో వెంకటేశ్వరునికి వసంతోత్సవం, ఉత్సవ ప్రియుడికి వేసవిలో సుగంధభరిత ఉపశమనం. ప్రత్యేక కథనం. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఈరోజు సాయంత్రం శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండుగ జరగనుంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం నుంచి ఆలయ అర్చకులు, పరిచారకులు, శ్రీ వైష్ణవులు తిరుపతి ఎల్ఐసి రోడ్లోని మంచినీళ్ల కుంట వద్దకు చేరుకున్నారు. అక్కడ పవిత్ర జలాన్ని కలశాల్లో సేకరించి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఏడాదికి ఒకసారి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలోకి వస్తారు. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం రోజున సీతాలక్ష్మణ సహిత కోదండరామస్వామి వారితో పాటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి చతుర్థ కలశాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే శ్రీ ఆంజనేయ స్వామి రామచంద్రుడి పట్టాభిషేక మహోత్సవాన్ని వీక్షిస్తారు. అనంతరం వేర్వేరు తిరుచీలపై శ్రీరామచంద్రమూర్తి, శ్రీ ఆంజనేయ స్వామి వార్లు విహరిస్తారు. భద్రాద్రి పట్టాభిరాముడి రథోత్సవంతో భక్తకోటి పులకించింది. అంగరంగ వైభవంగా పట్టాభిషిక్తుడైన భద్రాద్రి సీతారాములు పట్టాభిషేకం అనంతరం రథంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ముందుగా అందమైన పుష్పమాలలు, స్వర్ణాభరణాలు ధరించిన సీతారామ లక్ష్మణులను తిరుచిపై ఊరేగిస్తూ రథం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ పుష్పశోభిత రథంపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి సంప్రదాయ హారతులను సమర్పించారు. ఆపై రామనామ స్మరణలు మిన్నంటుతుండగా భద్రాద్రి రామయ్య రథోత్సవం అత్యంత వేడుకగా సాగింది. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో శ్రీ పట్టాభిరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం రమణీయంగా జరిగింది. రథంపై దర్శనమిచ్చిన సీతాలక్ష్మణ సహిత శ్రీ పట్టాభిరామస్వామి వారిని భక్తి ప్రపత్తులతో సేవించిన భక్తులు తన్మయత్వంతో రథాన్ని లాగారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం ఊంజల్ సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరాడుతున్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఊంజల సేవను విశేషంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని అర్చక స్వాములు చక్కగా అలంకరించి ఊంజల మండపంలో కొలువు తీర్చారు. వేదం, నాదం, గీతం సహితంగా ఆది దంపతుల ఊంజల సేవ విశేషంగా సాగింది. భక్తులు స్వామి అమ్మవార్లను ఊంజల సేవలో దర్శించి తరించారు. ఇక చిత్తూరు నగరంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి హనుమంత వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. బంగారు ఆభరణాలు, పుష్పమాలలు ధరించిన కోదండరామయ్య చిరుమందహాసంతో రామబంటుపై వేంచేసి భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. ఇక చిత్తూరుకు సమీపంలోని కట్టమంచి శ్రీ వరదరాజస్వామి ఆలయంలో నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ప్రత్యేక పీఠంపై సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను కొలువు తీర్చి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. ఏకశిల నగరంగా వినితికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం వటపత్ర సాయి అలంకారంలో కోదండరాముడు భక్తులకు దర్శనమిచ్చారు. సకల శోభితంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువు తీర్చి భాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. వటపత్ర సాయి అలంకారంలో అనుగ్రహించిన కోదండరాముడికి భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి తన్మయులయ్యారు. అనంతరం సోమవారం సాయంత్రం స్వామివారు సింహవాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో చూడచక్కగా అలంకరించి స్వామివారిని సింహవాహనంపై వేంచేశాక మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ తిరువీధుల్లో ఊరేగించారు. కోదండరాముని సింహవాహనంపై దర్శించి భక్తులు తరించారు.
నంద్యాల సంజీవనగర్ కోదండరామాలయంలో రామచంద్రుడి పట్టాభిషేకం వేదోక్తంగా జరిగింది. సీతారామ లక్ష్మణులకు అర్చకులు ఆలయ సంప్రదాయానుసారం పట్టాభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో రామయ్య పట్టాభిషేకంలో పాల్గొని తరించారు. టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు భక్తులకు చేరుతున్నాయా లేదా తెలుసుకోవాలని శ్రీవారి సేవకులకు తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు సూచించారు. యాత్రికుల సంక్షేమ సేవా నిధులు కేటాయించిన శ్రీవారి సేవకులతో సోమవారం ఆయన శ్రీవారి సదన్లోని సత్సంగం సమావేశ మందిరంలో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు శ్రీవారి సేవకులు మాట్లాడుతూ భక్తులకు మరింత మెరుగ్గా సౌకర్యాలను కల్పించేందుకున్న అవకాశాలను వివరించారు. అనంతరం జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ శ్రీవారి సేవకులు పరిశీలకులుగా వ్యవహరిస్తూ కంపార్ట్మెంట్లలోని భక్తులకు సకాలంలో టీటీడీ సదుపాయాలు అందేలా చూడాలన్నారు. సేవా విధులు నిర్వహించే శ్రీవారి సేవకులు గుర్తించిన సమస్యలపై నివేదిక రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అంతకుముందు జేఈఓ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించి పలువురు భక్తులతో మాట్లాడారు. ఇక నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కోదండరామస్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం గరుడ ధ్వజపటానికి మంగళ హారతులు అందజేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. వరంగల్ ములుగు రోడ్డులోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు భక్తిరసభరితంగా జరిగాయి. చైత్ర ఏకాదశిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు దంపతి సమేతంగా పాల్గొని నిష్ఠగా వ్రతాన్ని ఆచరించారు. తిరుమల క్షేత్రం శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలకు ముస్తాబవుతోంది. ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం 3 రోజుల పాటు స్వామివారికి వసంతోత్సవాలను అత్యంత విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు నిత్యం వసంత మండపంలో స్నపన తిరుమంజనం, శ్రీవారి సన్నిధిలో ఆస్థానం, క్రతువులను వేద పండితులు సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వసంతోత్సవ విశిష్టతను గురించి మనం తెలుసుకుందాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కైంకర్య ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు కలియుగంలో మానవాళిని తన చల్లని చూపులతో అభయహస్తంతో అనుగ్రహించడానికి సప్తగిరులపై కొలువుదీరాడు ఆ కోనేటి రాయుడు. ఉత్సవ ప్రియుడైన స్వామివారికి శ్రీవారి ఆలయంలో జరిగే ఎన్నో విశిష్ట సేవల్లో ఒకటి వసంతోత్సవం. శ్రీదేవి భూదేవి సమేతంగా వసంత ఋతువులో వసంత జల్లుల్లో మలయప్ప స్వామి సేద తీరే కైంకర్యమిది. ఈ వేసవిలో దేవదేవుడికి ఉపశమనం కలిగించేందుకు ఈ వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ పవిత్ర కార్యం తిరుమల క్షేత్రంలో సాలకట్ల వసంతోత్సవంగా పేరొందింది. చైత్రమాసం శుక్లపక్షం త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి తిథుల్లో మధ్యాహ్నం వేళ చల్లటి పవిత్ర జలంతో స్నానం చేయించడం వసంతోత్సవం. వసంత ఋతువుకు మధుమాసమని, మాధవమాసమని కూడా పేరుంది. మధు అంటే తేనె, అమృతం కూడా. మాధవుడంటే సాక్షాత్తు స్వామివారు. వేసవి కాలంలో స్వామివారికి విశేషమైన ద్రవ్యాలతో అభిషేకం చేస్తే చల్లగా చూస్తాడని ఐతిహ్యం. తిరుమలలో ప్రతిరోజు వసంతోత్సవం నిర్వహిస్తున్నా చైత్రమాసంలో జరిగే వసంతోత్సవాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సుగంధభరిత పుష్పాలను స్వామివారికి సమర్పించడం, వివిధ ఫలాలను స్వామివారికి నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రత్యేకత. ఈ నేపథ్యంలో తిరుమల క్షేత్రంలో ఏప్రిల్ 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సకల ఏర్పాట్లు చేస్తోంది. చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసే విధంగా ఈ ఉత్సవాలను 3 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఏప్రిల్ 17వ తేదీ చైత్రశుద్ధ త్రయోదశి రోజు ఉదయం 7 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి 4 మాడవీధుల్లో ఊరేగుతూ వసంత మండపానికి చేరుకుంటారు. అక్కడ స్వామివారికి స్నపన తిరుమంజనం పూర్తయ్యాక తిరిగి ఆలయానికి చేరుకుంటారు. అలాగే 2వ రోజున అశేష భక్తజన సందోహం నడుమ స్వామివారి స్వర్ణ రథోత్సవం వేడుకగా జరుగుతుంది. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు స్వర్ణ రథంపై ఆసీనులై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. అనంతరం
వసంత మండపంలో స్వామి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించి నివేదనలు సమర్పిస్తారు. ఇక వసంతోత్సవాల్లో చివరి రోజైన ఏప్రిల్ 19వ తేదీన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారితో పాటు సీతా లక్ష్మణ ఆంజనేయ స్వామి సమేత శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి ఉత్సవమూర్తులకు వసంతోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తిరుమలలోని వసంతోత్సవ మండపంలో ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, అలాగే ప్రతిరోజు రంగనాయక మండపంలో 6 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు ఆస్థానం నిర్వహిస్తారు. 3 యుగాల దేవతల ఉత్సవమూర్తులను ఒకే వేదికపై కొలువు తీర్చి అర్చక స్వాములు నిర్వహించే వసంతోత్సవ వీక్షణాన్ని భక్తకోటి మహద్భాగ్యంగా భావిస్తుంది. ఇక వసంతోత్సవం సందర్భంగా ఏప్రిల్ 17న సహస్ర కలశాభిషేకం, ఏప్రిల్ 18న తిరుప్పావడ సేవ, ఏప్రిల్ 19న తోమాల సేవ, అర్చన, నిజపాద దర్శనం సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే ఏప్రిల్ 17 నుంచి 19వ తేదీ వరకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. భాగ్యనగరంలోని వివిధ ఆలయాలు భక్త శోభితంగా కనువిందు చేశాయి. చైత్రమాసం సోమవారం సందర్భంగా పలు ఆలయాల్లో పరమేశ్వరుడికి అభిషేకం జరిగింది. ఆ విశేషాలను తెలుసుకుందాం. హైదరాబాద్ మెహదీపట్నంలోని శ్రీ త్రయంబకేశ్వర స్వామివారి ఆలయంలో పరమేశ్వరుడికి అభిషేకం జరిగింది. చైత్రమాసం సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రాతకాలమే అభిషేకం చేసి విభూది, మల్లెలు, కనకాంబరం, చామంతి, లిల్లీ తదితర పూలమాలలతో అలంకరించారు. తామర పూలు, బిల్వపత్రాలతో అర్చనలు చేసి మంగళహారతులిచ్చారు. తాళ్లగడ్డలోని శ్రీ భవానీ శంకరాలయంలో అభిషేకం జరిగింది. స్వామివారి లింగ స్వరూపానికి అర్చకులు నమక చమక పారాయణ సహితంగా అభిషేకం చేశారు. తరువాత పువ్వులు, విభూదితో అలంకరించి అర్చనలు చేసి హారతులిచ్చారు. సీతారాంబాగ్లోని శ్రీ రామాలయంలో ఆలయ 42వ వార్షిక వసంత నవరాత్రి మహోత్సవాలు విశేషంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించారు. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో స్వామివారి చిత్రపటాన్ని కొలువుదీర్చి కలశ స్థాపన చేశారు. కలశ పూజ అనంతరం అర్చకులు వ్రత కథలను చదువుతుండగా భక్తులు సత్యదేవుని వ్రతాన్ని ఆచరించి ఆశీస్సులు అందుకున్నారు. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం కళ్యాణోత్సవాలకు సిద్ధమైంది. ఏటా ఆలయంలో దుర్గామల్లేశ్వర స్వామి వార్షిక కళ్యాణోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కళ్యాణోత్సవ సంబరాలను ప్రారంభిస్తూ పసుపు దంచే క్రతువును సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అందమైన రంగవల్లులను తీర్చిదిద్ది రోలును ఏర్పాటు చేశారు. ఆలయ స్థానాచార్యులు రోలుకు ప్రత్యేక పూజాధికాలు చేసి కంకణ ధారణ చేశారు. అనంతరం ఆలయ ఈవో కోటేశ్వరమ్మ వెండిపల్లెంలో పసుపు కొమ్ములు తీసుకురాగా మేళతాళాల నడుమ ముత్తైదువులచే పసుపు దంచే కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అలాగే విజయవాడలోని పాత బస్తీలో నిలవైన శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. చైత్రమాసం సోమవారం సందర్భంగా స్వామివారికి నమ్మక చమక సహితంగా అభిషేకం చేసి స్వామివారిని చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు ధార్మిక విజ్ఞాన పరీక్షల ప్రత్యేకాధికారి ఆచార్య గార్లపాటి దామోదర్ నాయుడు సభాధ్యక్షతన వహించగా టీటీడీ పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి సముద్రాల లక్ష్మణయ్య గౌరవ అతిథిగా, ఆత్మీయ అతిథిగా ఆచార్య కావేరిపాకం సర్వోత్తమరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణరేఖ గోపాలకృష్ణ రచించిన గోమాత, గోగీత గ్రంథాలను ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి రమణ ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషోద్యమ సమితి కార్యదర్శి శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. ఆబాల గోపాలం సకల గుణాభిరాముడి చల్లని నీడలో సేద తీరింది. మండే ఎండల్లో మంచి ముత్యాల జల్లు లాంటి సీతారాముల కళ్యాణాలతో తెలుగు రాష్ట్రాలు చల్లబడ్డాయి. మరి ఊరువాడ సంబరంగా సాగిన శ్రీరామనవమి ఉత్సవాల సమాహారాన్ని మనము వీక్షిద్దాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాయ్ సెక్టార్ 5లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆంధ్ర సాహిత్య సమితి ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన జానకిరాముల కళ్యాణాన్ని భక్తులు తన్మయత్వంతో తిలకించారు. అనంతపురంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ కళ్యాణ మండపంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణాన్ని వేడుకగా జరిపారు. కళ్యాణంలో భాగంగా సర్వాలంకార శోభితులైన సీతారాముల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి
అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణ క్రతువుని పూర్తి చేశారు. భక్తులు కళ్యాణంలో పాల్గొని జానకిరాములను సేవించారు. అలాగే గుత్తిలోని శ్రీరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది. భక్తులు సీతారామ కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను సేవించారు. భక్తులకు పానకం వడపప్పును ప్రసాదంగా అందజేశారు. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం టి పుత్తూరులో వెలిసిన సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారామ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. తరువాత ఆలయంలోని ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సీతారామ కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు కనులార కళ్యాణాన్ని తిలకించి ఆదర్శ దంపతుల కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ప్రకాశం జిల్లా కొప్పోలులో వెలిసిన పురాతన రామాలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సీతారామ కళ్యాణాన్ని వేడుకగా జరిపారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఆదర్శ దంపతుల కళ్యాణాన్ని భక్తులు తిలకించి మంగళ హారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా కొత్తపట్టణం మండలం అల్లూరులోని రామాలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన శ్రీరామ కళ్యాణం నయన మనోహరంగా సాగింది. కార్యక్రమంలో భాగంగా అర్చకుల ఆధ్వర్యంలో మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర వైదిక క్రతువులు నిర్వహించి కళ్యాణాన్ని రమణీయంగా పూర్తి చేశారు. భక్తులు విశేషంగా పాల్గొని సీతారామ కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. విశాఖ నగరం అంబికబాగ్ శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సీతారాముల కళ్యాణం నయన మనోహరంగా జరిగింది. ఆదర్శ దంపతుల కళ్యాణాన్ని భక్తులు కనులారా తిలకించి భక్తితో ప్రణమిల్లారు. అలాగే అనకాపల్లిలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సీతారామ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సీతారాముల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి వేద మంత్రోచ్చారణల నడుమ అర్చకులు కళ్యాణాన్ని ఆగమోక్తంగా జరిపారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించి పులకించారు. లోక కళ్యాణంగా భావించే సీతారాముల కళ్యాణం విజయనగరం జిల్లా వెంగాపురం శ్రీ కోదండరామాలయంలో అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత గర్భాలయంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. ఆ తరువాత ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సీతారాములను కొలువు తీర్చి కళ్యాణాన్ని కనుల పండుగగా పూర్తి చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆదర్శ దంపతుల కళ్యాణాన్ని వీక్షించి తరించారు. అలాగే రామతీర్థంలోని రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణం కనుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అనువంశిక ధర్మకర్తల వంశీకులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ముందుగా సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులకు అష్టకలశ స్నపన మహోత్సవం, అభిషేకాలు నిర్వహించారు. తరువాత స్వామి అమ్మవార్లను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి కళ్యాణాన్ని కమనీయంగా పూర్తి చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ మనోహర ఘట్టాన్ని తిలకించి తన్మయులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడిలో వెలిసిన శ్రీ సీతారామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ పరివార సహితంగా మండపంలో కొలువు తీర్చి మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చారణల నడుమ కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించి చలిమిడి పానకాన్ని ప్రసాదంగా స్వీకరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై సోమవారం సాయంత్రం వీణానాదం శ్రావ్యంగా జరిగింది. చెన్నైకి చెందిన జేటి జయరాజ్ కృష్ణన్, జయశ్రీ జయరాజ్ కృష్ణన్ వీణా కచేరి భక్తులను ఆధ్యాత్మిక తన్మయత్వంతో ఓలలాడించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.